హరిరామ జోగయ్య వల్ల 4 ఓట్లు వస్తాయో లేదో తెలియదు కానీ 4 ఓట్లు చెడిపోవడానికి మాత్రం కారణం అవుతారంటే ఇప్పుడు జనసేనలోని పవన్ అభిమానులు. ఇప్పుడు జనసేనలో 2 రకాలు ఉంది. పవన్ అభిమానం ఉండి పవన్ ముఖ్యమంత్రి కావాలి, ఆయన అనవసరంగా చంద్రబాబు మాయలో పడిపోతున్నాడు అన్నటువంటి ఫీలింగ్తో ఉన్నటువంటి వాళ్ళు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి, ఆయన ఏం చేస్తున్నా కరెక్టే, ఆయన చేస్తున్న దాని గురించి మాట్లాడే హక్కు మనకెవరికి లేదని భావించే రెండవ రకం. ఈ రెండో రకం వాళ్ళు ఇప్పుడు లెటర్లు రాస్తున్నటువంటి హరిరామ జోగయ్య, ఒకటి ఆయన రాశాడు, రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సృష్టించినటువంటి లేఖ. ఇప్పుడు వాళ్ళు కీలకమైనటువంటి పాయింట్స్ చేస్తున్నారు. హరిరామ జోగయ్య ప్రధానమైనటువంటి వ్యవహారాన్ని ప్రధానంగా పతాక స్థాయికి తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆయన్ని టార్గెట్ చేయడం ప్రారంభించారు. నేను మొన్నే చెప్పాను, జోగయ్య గారు మీరు అనవసరంగా కెలుక్కోకండి అని. ఇప్పుడు వాళ్ళు ప్రచారంలోకి తీసుకొస్తుంది ఏంటంటే, ఒకప్పుడు చిరంజీవి నాశనానికి ఆయనే కారణం, పాలకొల్లు తిరుపతి నుండి చిరంజీవి పోటీ చేస్తుంటే తన స్వార్థ ప్రయోజనాల కోసం అని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చి చెడగొట్టింది చిరంజీవిని పాలకొల్లు వైపు, నరసాపురం కాకుండా పాలకొల్లుకు తీసుకుపోయింది ఆయనే. నరసాపురంలో తన శిష్యుణ్ణి కాపాడుకోవడం కోసం అని చెప్పి ఆ పని చేశారు. అదేవిధంగా పాలకొల్లుకు సంబంధించినంత వరకు చిరంజీవి అక్కడ ఒక పక్కన 2 చోట్ల పోటీ చేస్తుండగా రేపు చిరంజీవి గారు ఇచ్చాక పాలకొల్లు రాజీనామా చేస్తానని ప్రకటించింది ఆయనే. దాంతో ఎలాగూ ఓడిపోయేటటువంటి చోట్ల మనం ఎందుకులే అని చెప్పేసి జనం వేయలేదు. కాబట్టి చిరంజీవి తర్వాతని ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆ విధంగానే ఇబ్బంది పెడతాడు జోగయ్య అన్నటువంటిది తిట్టడం ప్రారంభించారు.